హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి ఒక కొత్త డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డ్రామా స్టార్టింగ్లోనే మన హీరోయిన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తరుముతూ ఉంటారు. తన పేరు వచ్చేసి క్వింగియన్ అనమాట. మరోవైపు ఏమో హీరో కూడా అదే అడవిలోనే పడి ఉంటాడు. తనకు డ్రగ్ ఇచ్చి ఉంటారు. అలా హీరోయిన్ వెళ్తూ ఉంటే అనుకోకుండా హీరో కాలు తగిలి కింద పడిపోతుంది. హీరో నేమ్ వచ్చేసి మో అనమాట. హీరో ఉండి నేను నీకు రెస్పాన్స్ తీసుకుంటానేసరికి హీరోని తట్టుకోలేక అలానే ఇంటిమేట్ అయిపోతారు. హీరో ఏమో హీరోయిన్కి జెడ్ పెండెంట్ ఇచ్చింటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ వచ్చి ఆ పెండెంట్ని తీసుకొని అలాగే హీరోయిన్ని జైలుకి పంపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమో అది పనికిరాని అనుకుంటారు. కానీ అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చి మీరైనా హీరోని సేవ్ చేసిందని అంటే తను హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా అవునంటుంది. తన పేరు వచ్చేసి షెన్ అనమాట. అలా తను అంటుంది నేనే సేవ్ చేశాను, నా పేరు షెన్ అని అంటుంది. 9 months తర్వాత హీరోయిన్ ఏమో ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. అలా 4 kidsకి జన్మనిస్తుంది అనమాట. అది వాళ్ళ సిస్టర్కి తెలిసి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి చంపేయాలని తీసుకుని వెళ్తుంది. కానీ హీరోయిన్ ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ తను వినదు. 5 years తర్వాత చూపిస్తారు. హీరోయిన్ని జైలుకి పంపించినాక హీరోయిన్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి బయట ఆడుకునే పిల్లల్ని చూసి నా పిల్లలు కూడా ఇంతే ఉంటారేమో అని అనుకుంటుంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది వచ్చి హీరోయిన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. మరోవైపు ఏమో మనకి హీరోయిన్ ఈ బాబు సెకండ్ బాబాయ్ ఉంటాడు. ఇతను బెస్ట్ హ్యాకర్ అనమాట. అలా వాళ్ళ అమ్మ ఎక్కడుందో కనుక్కొని ఇప్పుడు అమ్మ ప్రాబ్లంలో ఉందనేసరికి అందరు కంప్యూటర్ దగ్గరికి వస్తారు. ఆ డాడీ కూడా ఒక రిచ్ మ్యాన్ అనేసరికి అందరూ సర్చ్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ మాస్టర్ వస్తాడు. ఈ బాబు ఏమో ఫస్ట్ బాబాయ్ ఉంటాడు. ఫస్ట్ బాబు మార్షల్ ఆర్ట్స్లో ఫేమస్ అయ్యి అలాగే ఎక్కడికైనా కానీ టెలిపతి అవుతూ ఉంటాడు. అలా డైరెక్ట్గా హీరో దగ్గరికి వెళ్ళి మీరే మా బయాలజికల్ ఫాదరు, కావాల్సింటే DNA టెస్ట్ చేసుకుందాం, ఇప్పుడు అమ్మ ప్రాబ్లంలో ఉందని హీరోయిన్ దగ్గరికి హీరోని పిలుచుకెళ్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ని వాళ్ళ సిస్టర్ తనని కొట్టి అలాగే ఒక పర్సన్కి డబ్బులు ఇచ్చి రేప్ చేయమని కూడా చెప్పింటాడు. అలా ఆ పర్సన్ ఏమో హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటే హీరోయిన్ మనీ ఇస్తానన్నా కానీ ఆ పర్సన్ విన్నాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చి అతన్ని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ దగ్గరకు వచ్చి నువ్వు నీ బాబుని ఇలా ట్రైనింగ్ చేసావా అని అంటే నాకు పిల్లలు లేరని అంటారు. ఎందుకంటే హీరోయిన్ కూడా తెలియదు అనమాట పిల్లలు బతుకున్నారని. అదంతా వాళ్ళ సిస్టర్ బయట నుంచి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వెంటనే హీరోయిన్కి ఫోన్ వస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అలా వాళ్ళ స్టెప్ మదర్ ఏమో హీరోయిన్ పైన వాటర్ పోస్తే హీరోయిన్ కొట్టి ఇదంతా మీ వల్లనే మీ వల్లనే మీ కూతురు వల్లనే జైలుకి వెళ్ళానని అంటే వాళ్ళ సిస్టర్ ఏమో ఫస్ట్ నువ్వు నాకు సారీ చెప్పు, నా హస్బెండ్ నువ్వు సెడ్యూస్ చేయాలనుకుంటున్నావు, సారీ చెప్పకపోతే మీ అమ్మవి ఇవ్వని అంటే అప్పుడే అక్కడికి ఫస్ట్ బాబు వచ్చి వాళ్ళందరినీ రౌడీలను కొట్టి మా అమ్మని ఎవరైనా బుల్లీ చేయాలనుకుంటే వాళ్ళ సంగతి చెప్తానంటాడు. అక్కడికి హీరో కూడా వచ్చింటాడు. బాబాయ్ పిలుచుకొచ్చింటాడు. ఫ్లాష్ బ్యాక్లో మనకు చూపిస్తారు. బాబాయ్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కావాల్సింటే మనం DNA టెస్ట్ చేసుకుందాము, దాంట్లోన రియల్ ఐడెంటిటీ తెలుస్తుంది కదా, తర్వాత అమ్మ దగ్గరికి వెళ్దాం అనేసరికి హీరో కూడా సరే ఒప్పుకుని ఉంటాడు. అలా డైరెక్ట్గా షెన్ ఫ్యామిలీ దగ్గర చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో తిడుతూ ఉంటే అప్పుడు బాబు వచ్చి నేనే అమ్మ నీ కొడుకుని అనేసరికి హీరోయిన్ హ్యాపీగా హక్ చేసుకుంటుంది. తర్వాత ఏమో హీరో అడుగుతాడు నువ్వు ఇంత రూడ్గా ఉన్నావు అనుకోలేదు, ఇదిగో DNA టెస్ట్ బాబు నా కొడుకు అనేసరికి షెన్ టెన్షన్ పడి ఇవన్నీ ఫేక్వి, ఇవి ఒరిజినల్వి కాదని అంటాడు. అప్పుడు హీరో ఉండి నేను స్పెండ్ చేసిన అమ్మాయికి బర్త్ మార్క్ ఉంటుందని అంటే హీరోయిన్కి ఉంటుంది. బాబు ఉండి చూసారా డాడీ అమ్మకుందని అని అంటే హీరో కూడా నమ్ముతుంటే అప్పుడే షెన్ చూపిస్తుంది నాకు కూడా ఉందని అంటే హీరోయిన్ అది బర్త్ మార్క్ కాదు టాటూ అని అన్న హీరో నమ్మడు. తర్వాత ఒక పర్సన్ వచ్చి హీరోకి ఫేక్ రిపోర్ట్స్ ఇస్తాడనమాట, బాబు తన కొడుకు కాదనేటివి. అవి చూసావా ఇవన్నీ ఫేక్, నీ డబ్బు కోసం తను ఇలా చేసిందని షెన్ చెప్తుంది. తర్వాత ఫ్లాష్ బ్యాక్లో ఉన్న షెన్ ఇదంతా కావాలనే ప్రిపేర్ చేసి ఉంటుంది అనమాట. ప్లానింగ్ మొత్తం తనదై ఉంటుంది. అలాగే ఒక పర్సన్ హీరోయిన్ దగ్గరకు వచ్చి తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తారు. తర్వాత ఏమో ఇదంతా షెన్ చేసి ఉంటుంది. ఆ పర్సన్ని కావాలనే హీరోయిన్గా బాయ్ ఫ్రెండ్గా చెప్పమని చెప్పింటారు. అలా హీరోయిన్ ఆ పర్సన్ని కొట్టి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ ఏంటి అని తిడుతూ ఉంటే బాబు కూడా తిడతాడు నువ్వు మా అమ్మకి దూరంగా ఉండని. తర్వాత హీరో ఏమో ఇదంతా మొత్తం ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ అలాగే బాబు హీరోయిన్ వాళ్ళ అమ్మవి యాషెస్ తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను ఫోన్ మాట్లాడేసి వస్తానని బాబు ఏమో వాళ్ళ సిస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అమ్మకి ఒక హౌస్ చూడండి అలాగే డాడీ కంపెనీలోన జాబ్ చూడండి అని. సెకండ్ బాబు ఏమో అదంతా అప్లై చేశానని చెప్తాడనమాట తన హ్యాకింగ్ స్కిల్స్ ద్వారా. తర్వాత హీరోయిన్ని ఇంటికి తీసుకెళ్తారు.
మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని చూపిస్తారు. ఇదంతా వాళ్ళ ప్లానింగ్ కాబట్టే సరిపోతుందన్నమాట. తర్వాత హీరో ఆఫీస్కి వెళ్తుంటే అనుకోకుండా ఇద్దరు డాష్ అవుతారు. తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయి హీరోయిన్ తన జాబ్ అప్లికేషన్ కోసం లోపలికి వెళ్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే ఇంకొక అమ్మాయి వస్తుంది. తను హీరో వాళ్ళ కజిన్ అనమాట. హీరోయిన్ కజిన్ నేమ్ వచ్చేసి యో ఉంటుంది. తను హీరోయిన్ బుల్లీ చేస్తూ ఉంటే హీరోయిన్ కొట్టడంతో నన్నే కొడతావని బాడీ గార్డ్స్ తోటి హీరోయిన్ని నీల్ డౌన్ చేపిస్తుంది. అలాగే అక్కడ షన్ కూడా వచ్చి ఎక్కిస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చి ఆ ప్రాబ్లమ్ని మొత్తం సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ సారీ చెప్పమని అంటే హీరోయిన్ చెప్పదంటుంది. ఇక్కడున్న వాళ్ళందరూ సాక్షులు ఉన్నారంటే అందరూ హీరోయిన్ వాళ్ళ కజిన్ వైపే ఉంటారు. అప్పుడే సెకండ్ బాబు వచ్చి అమ్మ నేను నీ సెకండ్ కొడుకునని చెప్తే హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా మా అమ్మని వీళ్ళే బుల్లీ చేశారని తను అంత రిపోర్ట్స్ మొత్తం చూపిస్తారనమాట సీసీ కెమెరాది. ఇదంతా వాళ్ళు ముందే డిలీట్ చేశారు కానీ నేను హ్యాకింగ్ స్కిల్స్ ద్వారా చేశాననేసరికి వాళ్ళందరూ నమ్మరు, ఎందుకంటే చిన్న బాబు హ్యాకర్ అయిందని. తర్వాత ఆ బాబు మీకు ఫస్ట్ బాబు మా బ్రదర్కి టైం ఇవ్వండి అనేసరికి హీరోయిన్ కూడా నమ్ముతుంది. అలా ఫస్ట్ బాబు ఏమో మొత్తం తన దగ్గర ఉన్న కంప్యూటర్ తోటి అక్కడున్న సిస్టమ్ని మొత్తం హ్యాక్ చేస్తూ ఉంటాడు. కొద్దిసేపుకి వాళ్ళ ఫోన్లు అన్నీ పని చేయకుండా పోతాయి అన్నమాట. పని చేయకుండా పోయేసరికి అందరూ షాక్ అవుతారు తను ఏంటి ఇలా చేశాడని. అప్పుడు హీరో బాబు చెప్పింది నిజమే అని నమ్మి వాళ్ళందరినీ సారీ చెప్పమంటాడు. అలాగే వాళ్ళ కజిన్ని షెన్నిని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి హీరోయిన్కి జాబ్ ఇస్తాడనమాట, నువ్వు డైరెక్ట్గా జాయిన్ కావచ్చని. ఫస్ట్ బాబు ఏమో తనకు వచ్చిన మార్షల్ స్కిల్స్ తోటి హీరోని అలాగే హీరోయిన్ని హక్ చేసుకునేలా చేస్తాడు. తర్వాత ఇద్దరు బాబు అలాగే హీరోయిన్ ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడికి వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ స్టెప్ మదర్ వస్తారు. వచ్చి తనని కొట్టి నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోకపోతే బాబుల్ని చంపేస్తాము అని వార్నింగ్ ఇస్తారు. తప్పక తను సరే అని అంటుంది. ఇదంతా పిల్లలు విని ఎలాగైనా ఇది జరగనివ్వకూడదు అని అంటారు. తర్వాత డే హీరోయిన్ అలాగే లీ ఒక స్టోర్ దగ్గరికి వెళ్ళింటారు రింగ్స్ కోసం. నెక్స్ట్ అదే స్టోర్కి హీరో అలాగే వాళ్ళ సిస్టర్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. హీరోయిన్ ఏమో నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకొని ఇది డీల్ మాట్లాడుకుందామని అంటే ఆ లీ వినకపోయేసరికి అక్కడికి పిల్లలు ఇద్దరు వస్తారు. అలా లీని కొట్టి అక్కడ నుంచి పంపిస్తాడనమాట ఫస్ట్ బాబు. అలా డైరెక్ట్గా హీరో రావడం చూసి వాళ్ళిద్దరిని కిస్ చేసుకునేలా చేస్తాడు. అదంతా షెన్ చూసి నువ్వు నా హస్బెండ్ని సెడ్యూస్ చేయాలనుకుంటున్నావని హీరోయిన్ని కొట్టబోతే అప్పుడు హీరోయిన్ కొట్టడంతో ఆ పెండెంట్ అనేది పడిపోతుంది. ఈ పెండెంట్ నీకు ఎవరు ఇచ్చారని అంటే అది షెన్ ఏమో నాది ఇది అని అంటుంది. హీరో కూడా ఇది నేనే తనకి ఇచ్చానని అంటే లేదు ఒకరోజు నైట్ ఇది నాకు ఇచ్చారు ఒక పర్సన్ ఇది నాదని చెప్పబోతూ ఉంటే అప్పుడే అక్కడికి లీవ్ వస్తాడనమాట. వచ్చి ఇదిగో నాకు ఇచ్చినది ఇది ఫేక్ది నా దగ్గర ఉంది నేను నీకు ఇచ్చిందని అంటే హీరో కూడా వాళ్ళ గ్రాండ్ మ్యాన్ అడిగితే అవును నేను ఫేక్ది ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చానని చెప్తాడు. అలా చెప్పేసరికి హీరోయిన్ ఇంకా ఏం మాట్లాడుకోకుండా పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో కూడా తన వెంటే వస్తాడనమాట. వచ్చి అడుగుతాడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంటే ఫస్ట్ బాబు ఏమో తన స్కిల్స్ తోటి వాళ్ళిద్దరు హక్ చేసుకునే విధంగా అలాగే కిస్ చేసుకునే విధంగా చేస్తాడు. అక్కడికి లీ అలాగే వాళ్ళ సిస్టర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వీక్ యాక్షన్ ఉంది. దాంట్లో ఫేమస్ డిజైన్స్ పెయింటింగ్స్ వస్తున్నాయి, అవి తీసుకొని హీరో వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇవ్వని అంటారు. నెక్స్ట్ డేనే చూపిస్తారనమాట. అక్కడికి హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది. అలాగే అప్పుడు ఒక పాప ఎంట్రీ ఇస్తుంది. తనే అనమాట హీరోయిన్ కూతురు కూడా ఆ పాపనే. తను చాలా మంచి పెయింటర్ అలాగే ఫేమస్ కూడా ఉంటుంది కానీ అది ఎవరికీ తెలియదు, తన ఐడెంటిటీ హైడ్ చేసుకుని ఉంటుంది. అప్పుడు అక్కడికి హీరోయిన్ బుల్లి చేయడానికి వాళ్ళ సిస్టర్ వస్తే హీరోయిన్ తనని చంప మీద కొట్టి అక్కడ నుంచి పంపిస్తుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చి హీరోయిన్ సైడ్ నిలబడుతూ ఉంటాడు. అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టరు అలాగే యోయో వచ్చి హీరోయిన్ అలాగే ఆ పాపని బయటికి పంపించమని సెక్యూరిటీ గార్డ్స్తో పంపిస్తుంటే హీరోయిన్ కూతురేమో ఒక బాబుకు ఫోన్ చేస్తాడు. అప్పుడే వస్తాడు ఈ బాబు అనమాట థర్డ్. ఇతను ఒక గొప్ప డాక్టర్ అయి ఉంటాడు మెడిసిన్స్ తయారు చేసే దాంట్లోన. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. అతనే అనమాట హీరో వాళ్ళ కజిన్ వాళ్ళ ఫాదరు. అతను వచ్చేసి నా కూతుర్ని ఎవరు బుల్లి చేయాలని చూస్తున్నారని అంటే అక్కడున్న హీరోయిన్ తాడు కొడుకుని చూసి భయపడి సారీ బాస్ సారీ అని చెప్పి వాళ్ళ కూతురిని చంప మీద కొడతాడు. మిమ్మల్ని నేను గుర్తుపట్టలేకపోయాను, నన్ను మీ శిష్యుడిగా అంగీకరించినందుకు థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళ సిస్టర్ని తన కూతుర్ని అలాగే హీరోయిన్ సిస్టర్ని బయటికి పంపించేస్తాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళందరి లోపలికి వచ్చి యాక్షన్ జరిగే ప్లేస్లో కూర్చుంటారు. వాళ్ళు హీరోయిన్ సిస్టర్ అలాగే హీరో కజిన్ వచ్చి ఉంటుంది. అలా కావాలనే ఒక పెయింటింగ్ని చాలా ఎక్కువ రేట్ పెట్టి కొనియాలని ఇద్దరు ప్లాన్ చేస్తారనమాట, హీరోయిన్ కూతురు అలాగే థర్డ్ బాబు కూడా. అలా బాబేమో
20 మిలియన్ అని చెప్తూ ఉంటే అక్కడున్న బాబు దగ్గర అంత మనీ ఉండదనేసరికి అప్పుడే వాళ్ళ మాస్టర్ వచ్చి బాబుకి 20 మిలియన్ చెక్ ఇచ్చేస్తాడనమాట. అది ఫేక్దై ఉంటుందని అంటే బాబు డైరెక్ట్గా హీరోకి ఇచ్చేస్తాడు. ఇది ఫేక్ది కాదు ఒరిజినల్ చెక్ అని చెప్పేసరికి హీరోయిన్కి హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ సిస్టర్ని అలాగే హీరో వాళ్ళ కజిన్ని కొట్టి పంపించేస్తుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఎలాగైనా కొనుక్కోవాలని పెయింటింగ్ని 50 మిలియన్ పెట్టి కొనుక్కుంటుంది. అది కూడా ఫేక్ పెయింటింగ్ అయి ఉంటుంది. తర్వాత యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక హీరో అలాగే అసిస్టెంట్ బయటకు వస్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ మాస్టర్తో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ పిల్లల్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్, ఎప్పుడైనా డిన్నర్కి రండి అని చెప్పి ఉంటుంది అనమాట. పాప ఏమో హీరోయిన్ని చూసి ఎలాగైనా జెలసీ ఫీల్ చేపియాలని వాళ్ళ మదర్ని వాళ్ళ మాస్టర్ పైకి నెట్టేస్తుంది అనమాట. హీరో కోపంగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటాడు, వీళ్ళు నా పిల్లలని చెప్పే విధంగా. వాళ్ళ మాస్టర్కి కూడా కావాల్సింది అదే కాబట్టి కొంచెం నార్మల్గానే ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చిన వెంటనే షన్ ఏమో తనకు ఫోన్ చేసి నీ పిల్లలు నా దగ్గర ఉన్నారు, ఎలాగైనా నా దగ్గరికి రమ్మని లీతోటి ఫోన్ చేపించుంటుంది. అది హీరోయిన్ కూడా నమ్మి అక్కడికి వెళ్తుంది అనమాట. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి పిల్లలేమో వాళ్ళ డాడీకి ఫోన్ చేయాలని మాట్లాడుకుంటారు. తర్వాత అక్కడికి క్లబ్ దగ్గరికి వెళ్ళేసరికి లీ ఏమో నువ్వు ఇది ఒక పెగ్ తాగు చాలు, తర్వాత పిల్లల్ని వదిలేస్తాననేసరికి హీరోయిన్ కూడా నమ్మి తాగేస్తుంది అనమాట. కానీ దాంట్లో డ్రగ్ కలిపి ఉంటాడు. అలా హీరోయిన్ పిల్లలు ఎక్కడున్నారని చెప్తూ మాట్లాడుతునేసరికి తనకి ఏదో అయిపోతుంటే నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదని ఎలాగైనా సేవ్ చేసుకోవాలని వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఏమో పిల్లలు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తారు హీరోకి, అమ్మ ప్రాబ్లంలో ఉంది, సేవ్ చేయండి, అలాగే అన్నలు కూడా ప్రాబ్లంలో ఉన్నారని చెప్పేసరికి హీరో అక్కడికి వెళ్తాడు. హీరోయిన్ ఏమో లీని కొట్టి బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంటే అక్కడికి హీరో వస్తాడు. హీరోని హక్ చేసుకుంటాడు. తర్వాత లీ ఏమో ఇదంతా కేవలం డ్రామా అని అంటుంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టి లీని కూడా కొట్టి బయటికి హీరోయిన్ ఎత్తుకొని వస్తాడనమాట. హీరోయిన్ ఏమో డ్రగ్ తీసుకోవడంతో హీరోని కిస్ చేస్తూ ఉంటుంది. హీరో ఏమో నేను ఎవరో నీకు తెలుసా, కొంచెం నార్మల్గా ఉండని తన టై తీసుకొని హీరోయిన్ని కట్టేస్తాడు. అలా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ వాటర్ రావు, అలాగే కరెంట్ కూడా పోవడంతో హీరో ఏమో ఇంకా తప్పక అలానే నిలబడి ఉంటాడు. అప్పుడే హీరోయిన్ వచ్చి తనని కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు ఆ నైట్ స్పెండ్ చేస్తారనమాట. మార్నింగే హీరోయిన్ తిడుతూ ఉంటే ఫస్ట్ ఎవరు ఫోర్స్ చేస్తారో గుర్తు తెచ్చుకునేసరికి హీరోయిన్ తన ప్రాబ్లం అనే చెప్పి అక్కడి నుంచి హీరో వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత అక్కడికి పిల్లలు వచ్చి అమ్మ మీరు ఎలా ఉన్నారు, బాగున్నారని అంటే పిల్లలతోటి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటుంది. తర్వాత హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ది బర్త్డే పార్టీ ఉంటే హీరోయిన్ కూడా అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్ తిడుతూ ఉంటే హీరోయిన్ కొట్టి అలాగే గొడవ పడతారనమాట. గొడవ పడేసరికి అక్కడికి అసిస్టెంట్ ఏమో హీరోకి చెప్తాడు, ఇలా ప్రాబ్లం చేస్తున్నారు, హీరోయిన్ని బుల్లి చేస్తున్నారు అనేసరికి హీరో ఏమో తనని సేవ్ చేసుకుంటుందిలే అని అంటే లేదు ఇద్దరు హీరోయినే కొడుతున్నారు అనేసరికి హీరో అక్కడికి వస్తాడు. కానీ హీరోయిన్ ఏమో ఇద్దరిని కొట్టి తన వెంట్రుకలు పట్టుకుని ఉంటుంది. నేను తక్కువ అంచనా వేయడం నా తప్పని హీరో అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ వస్తుందన్నమాట. అమ్మ వెళ్ళి కూర్చుంటే హీరో కూడా వెళ్ళి కూర్చుంటాడు అనమాట. తర్వాత అక్కడికి షన్ వచ్చి ఇదిగోండి గ్రాండ్ మా, నేను మీకోసం ఒక ఫేమస్ పెయింటింగ్ని గిఫ్ట్గా ఇస్తున్నాను మీ బర్త్డే కానంటే గ్రాండ్ మా కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. హీరోయిన్ కూడా ఇవ్వబోతూ ఉంటే గ్రాండ్ మా ఏమో ఇదంతా ఫేక్ పెయింటింగ్ నాకు వద్దని నెట్టేస్తుంది. అప్పుడు పాప వచ్చి చెప్తుంది ఫేక్ పెయింటింగ్ కాదు ఒరిజినల్ పెయింటింగ్, షన్ ఇచ్చింది ఫేక్ పెయింటింగ్ అని అంటే షన్ ఏమో కాదు నాకు జావో ఇచ్చింది, జావో ఎవరో కాదు ఫేమస్ డిజైనర్ అసిస్టెంట్ అని అంటే అవునా తనని పిలిపియండి, ఏది ఫేకో ఏది ఒరిజినల్ తెలుస్తుందని పాప పెయింటింగ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి తన అసిస్టెంట్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఆ అమ్మాయి వస్తుందన్నమాట. ఆ అమ్మాయి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలని హీరోయిన్ కొట్టి ఇది నేను ఇచ్చింది ఒరిజినల్ పెయింట్ అని అంటే అప్పుడే పాప తన స్వెట్స్ చూసి నువ్వేనా ఒరిజినల్ పెయింటింగ్ ఇచ్చిందని అంటే అప్పుడే తన మాస్టర్ని గుర్తుపట్టి నన్ను క్షమించండి మాస్టర్ అని అంటుంది. కానీ షన్కి ఏమో ఇంకా అర్థం కాక తనని ఎలా పడితే అలా తిడుతూ ఉంటే షన్నుని కొడుతుంది, అక్కడ ఉన్న వాళ్ళని కూడా కొడుతుంది. అలాగే వాళ్ళ మాస్టర్ హీరోయిన్ సిస్టర్కి కోపం వస్తే హీరోయిన్ని బాటిల్ తీసుకొని చేపైన తగిలిస్తుంది అనమాట. అలా తనకు రక్తం వస్తుంది. వెంటనే గ్రాండ్ మా ఏమో ఇది నా బర్త్డే పార్టీ, ఇక్కడ నుంచి డిస్టర్బ్ చేద్దానని అంటే వెంటనే హీరోయిన్ ఎత్తుకొని తన రూమ్కి పిలుచుకెళ్తాడు. అలా పాప ఏమో వాళ్ళ అన్నలకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అలా డైరెక్ట్గా హీరో తన బెడ్రూమ్కి వెళ్ళి తనని పడుకోబెడతాడు. అక్కడికి పిల్లలు వచ్చి అమ్మ మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి, మీరు నైట్ టైం స్నానం చేస్తారు కదా డాడీనే మీకు స్నానం చేపిస్తాడని అంటే హీరోయిన్ ఏమో వద్దంటుంది. కానీ హీరో ఏమో హీల్ చేసే దగ్గరికి ఒక బాత్ టబ్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ వెంటనే గాయం అనేది పోతుంది, కానీ బర్త్ మార్క్ ఉంటుంది.
అలా హీరో ఫ్లాష్ బ్యాక్లో గుర్తు తెచ్చుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్తోనే స్పెండ్ చేసిందని వెంటనే హీరోయిన్కి కిస్ చేసేస్తాడు. అలానే నెక్స్ట్ డేనే హీరోయిన్ కిందికి వస్తూ ఉంటే షన్ ఏమో హీరోయిన్ని చూసి నా హస్బెండ్ని సెడ్యూస్ చేస్తున్నామని కొట్టబోతూ ఉంటే అప్పుడే హీరో వస్తాడు. హీరో వచ్చి వాళ్ళ అసిస్టెంట్కి షన్ని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోమని చెప్పి పంపించేస్తాడు. షన్ వెళ్ళిపోయిన వెంటనే అసిస్టెంట్ తోటి 5 years బ్యాక్ ఏం జరిగిందో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయమని అంటుంది. షన్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. గ్రాండ్మా దగ్గరికి వెళ్ళి హీరోయిన్ పైన లేనివన్నీ చెప్పేస్తుంది. అక్కడ గ్రాండ్మా ఏమో హీరో దగ్గరికి వెళ్తాడు. హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయకూడదు, ఎందుకంటే నేను సేవ్ చేసింది సెన్ కాబట్టి సెన్నే పెళ్లి చేసుకోవాలని అంటే హీరో ఏమో లేదు నేను హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాను, తనంటేనే నాకు ఇష్టం అని చెప్పేస్తాడు. అయితే నువ్వు ఫ్యామిలీ మొత్తానికి వ్యతిరేకంగా ఉన్నావా అని అంటే హీరో ఏమో ఏం మాట్లాడనమాట. తర్వాత ఎలాగైనా దీన్ని ప్రూవ్ చేయాలని అలాగే పిల్లలు నా బయాలజికల్ ఫాదర్ అని చెప్పేసరికి అయితే ప్రూవ్ చేయాలంటే టెస్ట్ రిపోర్ట్స్ తీసుకురమ్మని షన్ వాళ్ళ అసిస్టెంట్కి చెప్పింటాడు. కానీ అసిస్టెంట్కి యాక్సిడెంట్ అయిందని తెలిసిన వెంటనే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. చెన్నై ఇదంతా లీతో కలిసి యాక్సిడెంట్ చేయించుంటుంది. అక్కడికి ఫ్యామిలీ మొత్తం వెళ్ళిన వెంటనే హీరో ఎలా జరిగిందంటే టెస్ట్ రిపోర్ట్స్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళు కావాలనే చేశారు ఇదంతా అనేసరికి ఏమో టెన్షన్ పడుతుంది అసిస్టెంట్కి ఏమన్నా అవుతుందేమని. అప్పుడే అక్కడికి పిల్లలు వస్తారనమాట. సెకండ్ బాబు హ్యాకర్ అవడంతో నేను సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తాన్ని హ్యాకింగ్ చేశానని అంటే షన్ ఏమో పిచ్చిగా మాట్లాడుతుంది. కానీ హీరోకి నమ్మకం ఉండడంతో సరే అని చెప్పేస్తాడు. షన్ ఏమో భయపడుతూ ఉంటుందన్నమాట. అలా బాబు కనిపెట్టేస్తాడు ఇదంతా లీనే చేశాడు యాక్సిడెంట్ అసిస్టెంట్కి అని చెప్పిన వెంటనే తను చాలా దూరం ఉన్నాడని కనుక్కుంటారనమాట. కానీ ఫస్ట్ బాబు ఏమో టెలిపోర్ట్ అయ్యి లీని పిలుచుకొస్తానని ప్రామిస్ చేస్తాడు హీరోకి. సరే అని అందరూ మాట్లాడుకుంటారు. బాబు ఏమో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్లో ఉంటారు. వెంటనే బాబు లీని తీసుకొని వస్తాడు. అలా హీరో ఏమో తనని టార్చర్ చేస్తుంటే నీకు ఇది ఎవరు చేయమన్నారు చెప్పానంటే షన్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే లీ ఏమో కావాలని హీరోయిన్ పేరు చెప్తాడు. ఎందుకు ఇలా చెప్తున్నావు, నేను ఎందుకు చెప్తానని అంటే గ్రాండ్మా కూడా లీకే సపోర్ట్ చేస్తుంటుంది అనమాట. అప్పుడు లీ అంటాడు ఎందుకంటే ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఫేక్వి, తను ఒరిజినల్ నీకు బాబు కాదు, అందుకే తను అలా చేయమని చెప్పింది, అందుకే తన మాట విన్నానని అంటే హీరో ఏమో నమ్మడు. నేను హీరోయిన్ని నమ్ముతున్నాను, నిన్ను కాదు లీనే అరెస్ట్ చేపియానని పంపిస్తారు. తర్వాత అందరూ బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి అమ్మ నువ్వు డాడీ దగ్గరే ఉండు, నువ్వు డాడీ దగ్గర ఉంటేనే సేఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఏమో హీరోయిన్ని కిస్ చేసేస్తాడు. కిస్ చేసి అందరు పిల్లల్ని అవుతుంటే నువ్వు ఎందుకు పిల్లలు ఎదురుగా ఇలా చేస్తున్నావు అని అంటే ఎన్నోసార్లు చేశానని చెప్పేస్తాడనమాట. తర్వాత ఇద్దరు బయటకు వస్తే షన్ ఏమో హీరోయిన్కి ఎలాగైనా లీని నువ్వే చంపేపియాలి, నీకే అది ఉందని అంటే యోయో కూడా ఒప్పేసుకుంటుంది. అలా నెక్స్ట్ డే నైట్ హీరోయిన్ అలాగే హీరో వచ్చినాక డ్రాప్ చేస్తారనమాట. హీరోయిన్ని డ్రాప్ చేసి కిస్ చేసింటే అప్పుడే హీరోయిన్కి ఫోన్ వస్తుంది, నీ పిల్లల్ని నేను కిడ్నాప్ చేశాను, మీ అమ్మ చంపిన ప్లేస్కి రమ్మనంటే హీరోయిన్ అక్కడికి వెళ్తుంది. అలా షన్ను కావాలనే కొంతమందిని పెట్టించి హీరోయిన్ని రేప్ చేయమని మనీ ఇస్తానని చెప్తుంది. తర్వాత హీరోకి ఒక ఫోటో వస్తుంది. అలాగే గ్రాండ్మాకి కూడా ఒక వీడియో వచ్చి ఉంటుంది అనమాట, హీరోయిన్ని రేప్ చేసే వీడియో. అదంతా అది చూసావా ఎంతమందిని పెట్టుకుందో తను నిన్ను మోసం చేస్తుందని అంటే హీరో అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి చూసేసరికి అక్కడ షన్ ఉంటుంది. ఏంటిది ఇది ఇలా జరిగిందని అంటే హీరో నువ్వెక్కడ ఉన్నావనంటే అప్పుడే హీరోయిన్ పిల్లలకు ఫోన్ చేస్తే మేము నలుగురం సేఫ్గా ఉన్నాం మాస్టర్ దగ్గర అని చెప్తాడు. ఇది షన్ ప్లాన్ అని తెలుసుకొని ఎలాగైనా రివర్స్ చేయాలని బాబుకు ఫోన్ చేసి మొత్తం ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటుంది. అలా వీడియో రికార్డ్ అయ్యేదాకా హీరోయిన్ వాళ్ళ దగ్గరే ఉన్నట్టు చూసి బాబు వచ్చేసరికి హీరోయిన్ని సేవ్ చేసి షన్నుని ఇలా బుల్లి చేయమని చెప్తుందనమాట. అక్కడికి హీరో ఫ్యామిలీ మొత్తం వస్తుంది. అక్కడ షన్నుని చూసి హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత షన్నుని అక్కడ నుంచి నెట్టేసి హీరోయిన్ హగ్ చేసుకొని నాకు హీరోయిన్ పైన బిలీవ్ ఉందని అనేస్తాడు. ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా షన్ క్యారెక్టర్ చూసి అందరూ తనని తిట్టి పంపించేస్తారు. కానీ షన్ ఏమో ఊరుకోకుండా హీరోయిన్ని కొట్టడానికి వస్తుంది. అప్పుడే హీరో తనని అడ్డుకొని షన్ని నెట్టేసి హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళిపోతాడు. షన్ ఏమో ఎంత ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరు వినరనమాట. తర్వాత హీరో అలాగే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని హీరో వాళ్ళ ఇంటికి పిలుచుకొని వస్తాడు. గ్రాండ్మా కూడా దానికి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే హీరోయిన్తో స్పెండ్ చేసిందని. అలా అందరూ లోపలికి వెళ్ళినాక
గ్రాండ్ మా ఏమో మీ ఇద్దరు రెస్ట్ తీసుకొని నేను పిల్లల్ని చూసుకుంటానని చెప్తే తర్వాత హీరోయిన్ వద్దంటుంది. కానీ గ్రాండ్ మా ఏమో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బ్యాంగిల్ వేసిన తర్వాత హీరోయిన్ ఒప్పుకుంటుంది. అలా రూమ్కి వెళ్తే గ్రాండ్ మా ఏమో మీరు పడుకొనే ఉండాలని ఒక ట్రీ పెడుతుంది అనమాట. అలా వాళ్ళకి మత్తుగా ఉండి ఎలానో అయితే ఉంటే ఆ రోజు నైట్ని స్పెండ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆ ట్రీలోనే వాళ్ళ గ్రాండ్ మా అనేది డ్రగ్ కలిపి పెట్టింటుంది. అలా నైట్ స్పెండ్ చేసినాక మార్నింగే హీరోయిన్ లేస్తుంది. హీరోయిన్ లేచి పక్కనున్న హీరోని చూసిన వెంటనే మళ్ళీ నువ్వు నన్ను ఇలా చేసావా, సెడ్యూస్ చేసావా అని అంటే హీరో ఏమో ఎవరు చేసింది నైట్ గుర్తు తెచ్చుకునేసరికి హీరోయిన్ ఊరుకుంటుంది. అప్పుడే గ్రాండ్ మా వస్తుంది. గ్రాండ్ మా వచ్చి మీతోటి ఏమో మాట్లాడాలనుకుంటుందని అంటే హీరో కజిన్ ఏమో వచ్చి నన్ను క్షమించండి నేను ఇలా చేయట్లేదు అంటుంది. కానీ వాళ్ళకి అంతకుముందు ఆఫీస్లో ప్రాబ్లం ఉన్నందుకు అక్కడికి వెళ్తారు. హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కావాలని మొత్తం యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన కూతురిని బయటకు పంపించేశారు. అలాగే వాళ్ళ సిస్టర్ హస్బెండ్ని హీరోయిన్ సెడ్యూస్ చేసిందని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి ఫస్ట్ బాబు వచ్చి రికార్డింగ్ మొత్తాన్ని వినిపిస్తారనమాట. ఎందుకంటే ఇదంతా వాళ్ళు ప్లానింగ్ చేసిర్రని రికార్డింగ్ వినిపించేసరికి అక్కడికి పోలీసులు వస్తారు. అలాగే హీరో అంటాడు, నేను హీరోయిన్ తోటి నైట్ స్పెండ్ చేసింది కాబట్టి తను 50 బిలియన్ తనకి ఇవ్వాలి, లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాననేసరికి పోలీసులు వచ్చి వాళ్ళని పిలుచుకొని వెళ్ళిపోతారు. దాంట్లో ఇన్విజిబుల్ కెమెరా పెట్టాము, మాకు మాస్టర్ నేర్పించారని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. ఫ్లాష్ బ్యాక్లో ఉన్న మాస్టర్ పిల్లలకి అందరికీ ఫోన్ మాట్లాడుతూ చెప్పింటాడు, అలానే మీ మదర్ని మీరే సేవ్ చేసుకోవాలని. అదంతా చెప్పేసరికి హీరోయిన్ నా పిల్లలు చాలా జీనియస్ అని వాళ్ళకి కిస్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా నాకేనంటే హీరోయిన్ పెట్టకపోతే హీరోనే పెడతాడు. అదంతా వెనుక నుంచి హీరోయిన్ సిస్టర్ అయిన షెన్ వింటుంది. విన్న తర్వాత తను అంటుంది, ఇప్పుడు ఎంజాయ్ చేయి, కొద్ది రోజులు నా డేస్ వస్తాయి అని అంటుంది. తర్వాత ఆఫీస్లో ఏదో ఫైర్ అలారం మోగిందని హీరో అక్కడికి వెళ్తే హీరోయిన్ వాళ్ళు రూమ్లో ఉంటారు. అక్కడికి షెన్ ఏమో వేరే గట్టెప్ వేసుకొని వాళ్ళకి జ్యూస్ తీసుకొస్తుంది. అలా ఒక జ్యూస్లోనేమో హీరోయిన్కి కలిపింటుంది. అప్పుడు అక్కడికి పిల్లల మాస్టర్ వచ్చి ఇదంతా ఏమీ లేదు, అక్కడ హీరోయిన్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అర్థం కావట్లేదు అని అంటే అప్పుడే అక్కడికి వెళ్ళేసరికి షెన్ హీరోయిన్కి పాయిజన్ ఇచ్చింటుంది. అలా హీరోయిన్ పడుకొని ఉంటే షెన్ ఏమో నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను చనిపోతే నీ ఫ్యాన్సీ కూడా హీరోయిన్ చనిపోతుంది అనేసరికి హీరో వదిలిపెడతాడు. తర్వాత నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను తనకి యాంటీడోట్ ఇస్తానంటే హీరో కూడా సరే అని ఇంకేం చేయలేక ఒప్పుకుంటాడు అనమాట. తర్వాత హీరో ఇంటికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ డే పెళ్లి రోజు చూపిస్తారు. పెళ్లి రోజులో హీరో రెడీ అయ్యింటే అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది. తను వచ్చి ఇదంతా తన నాటకం ఆడింది, నేనే అతన్ని లవ్ చేస్తున్నా, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని హీరోకి కిస్ చేస్తుంది. అప్పుడే షెన్ అంటుంది, నువ్వు నా హస్బెండ్ని సెడ్యూస్ చేయడానికి నీకు సిగ్గులేదని తనని కొట్టబోతుంటే అప్పుడే హీరో వచ్చి నేను హీరోయిన్నే లవ్ చేస్తున్నానని చెప్తాడు. అలాగే తనకు యాంటీడోట్ కూడా పోయిందని ఫ్లాష్ బ్యాక్లోన చూపిస్తారనమాట. అక్కడికి హీరో ఏమో ఇంటికి తీసుకెళ్ళాక పిల్లలకి వచ్చి థర్డ్ బాబు ఉండి, డాడీ మీరు నన్ను మర్చిపోయారా, నేను మెడిసిన్లో జీనియస్ అని ఒకటి ఇస్తాడనమాట పిల్లో. అది ఇచ్చి హీరోయిన్ వేసుకున్న వెంటనే తనకి అనేది మెలకువ వచ్చేస్తుంది. మెలకువ వచ్చి అదంతా వాళ్ళ ప్లాన్ అని ఆల్రెడీ మేము చిన్న దాంట్లోన ఇన్విజిబుల్ రికార్డ్ పెట్టాం కాబట్టి మాకు అదంతా ముందే తెలుసు, అందుకే మేము యాంటీడోట్ కూడా తయారు చేసామని పిల్లలు చెప్తారు. తన మొత్తాన్ని బయటకు చెప్పాలంటే ఇదే కరెక్ట్ ప్లాన్ అని తను చెప్పినట్టే చేసింటారు అనమాట. అదంతా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. తర్వాత సెక్రటరీ వస్తాడు. సెక్రటరీ వచ్చి మీరు నైట్ హీరోయిన్ తోటే స్పెండ్ చేశారని మొత్తం ఫొటోస్ అవన్నీ చూపిస్తారు. అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి షెన్నుని కూడా పోలీసులు తీసుకొని వెళ్ళిపోయినాక హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు. ఈ హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.